ఏలూరు జిల్లా కుక్కునూరులో టీడీపీ జనసేన నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఓ కేసు విషయమై స్టేషన్కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటినాయుడుపై టీడీపీ జనసేన నాయకులు దాడికి తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోనే దుర్భాషలాడుతూ దాడి చేశారు కూటమి నేతలు. చంపేస్తామంటూ బెదిరించారని, తనకు ప్రాణహాని నుంచి కాపాడాలని వాపోయాడు సదరు బాధితుడు చిట్టినాయుడు. అయితే పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే దాడి జరిగిన పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రంశెట్టి మల్లయ్య అనే అతని పని మీద వైసీపీ మండల పార్టీ కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహారాజు గారు రమ్మంటే నేను స్టేషన్కి వెళ్ళాను. ఆయనతో పాటు స్టేషన్లోకి వెళ్ళి బయటికి స్టేషన్లో ఉంటే ములిశెట్టి నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం, ములిశెట్టి యుగంధర్ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు, మరి వాళ్ళ తమ్ముడు ములిశెట్టి నరేష్, వీళ్ళందరూ కొంతమంది వ్యక్తులను వేసుకొని వచ్చి నన్ను ఇన్ని చంపేండ్రా అని చెప్పేసి లాగ్ పెట్టి కింద పెట్టి ఏమో కొట్టారు. అసలు ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. నా ఈ కన్ను అంతా నొప్పి వస్తుంది. వెనక పక్కడమ్మలకు ఇరిగినేమో అని భయంగా ఉంది. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మా నాన్నగారు కూడా లేరు, ఈ మధ్యనే కాలం చేశారు. నాకు భయంగా ఉంది. వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను వైసీపీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేయడమే మరి వచ్చిన తప్పేమో మరి నాకు తెలియదు. మరి ఈరోజు నన్ను నిర్దాక్షిణ్యంగా పోలీస్ స్టేషన్లో పడేసి మరి అడ్డగోలిగా చంపేండ్రా అని చెప్పేసి అద్దరితో ఎమ్మ కొట్టారు. నాకు భయంగా ఉంది. నాకు ఒళ్ళంతా హోనమైంది. చైన్ కూడా పోయింది, తెగిపోయింది చైను. అసలు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉంది. అసలు ఇటువంటి హత్య రాజకీయాలు ఇంతవరకు మా కుక్కునూరు మండలంలో లేవు.